ఫ్రెండ్స్, మనం రకరకాల పచ్చళ్ళు నోటికి పుల్లపుల్లగా, కారం కారంగా చాలా అంటే చాలా రుచిగా నిలవ పెట్టుకునేలాగా పచ్చళ్ళు అనేవి తయారు చేసుకుంటూ ఉంటాము. అయితే ఈరోజు చాలా డిఫరెంట్గా మనం ఒక మంచి పచ్చడి తయారు చేసుకుంటున్నామండి. అయితే ఈ పచ్చడి కొంచెం ఆరోగ్యానికి కూడా మంచిదే. అయితే ఈ పచ్చడి కోసం మనం ముందుగా తీసుకోవాల్సింది పసుపు కొమ్ములు. ఇక్కడ మనం తయారు చేసుకుంటుంది పసుపు కొమ్ములతో పచ్చడి అండి. అయితే ఇది పచ్చి పసుపు కొమ్ములు అనమాట. మనకి నార్మల్గా ఎండిన పసుపు కొమ్ములు అనేవి దొరుకుతూ ఉంటాయి కదా, అలా కాకుండా పచ్చి పసుపు కొమ్ములు కూడా అమ్ముతారండి. ఆ పచ్చి పసుపు కొమ్ముల్ని తీసుకొని ఇక్కడ నేను ఒక ప్యాకెట్ వరకు పసుపు కొమ్ములు అనేవి తీసుకున్నాను. ఈ పసుపు కొమ్ముల్ని శుభ్రంగా కడగాలి. మనం అల్లం పచ్చడికి ఏ విధంగా అయితే అల్లం కొమ్ములు కడుగుతామో అదే విధంగా ఈ పసుపు కొమ్ములను కూడా శుభ్రంగా కడగాలి. మట్టి బాగా ఉంటుంది కాబట్టి 2-3 సార్లు మట్టి పోయే వరకు పసుపు కొమ్ముల్ని శుభ్రంగా కడగండి. ఇప్పుడు ఈ నీటిని వంచేసుకొని మళ్ళీ నీళ్ళు పోసుకొని పసుపు కొమ్ముల్ని శుభ్రంగా కడుగుతాము. ఈ పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అయితే వెయిట్ లాస్ కూడా అవుతారు ఈ పచ్చడి తీసుకోవటం ద్వారా. ఈ విధంగా కడిగిన తర్వాత ఇప్పుడు మనం ఈ పైన ఉన్న చెక్కు ఉంటుంది కదా, అల్లానికి ఏ విధంగా అయితే చెక్కు తీసేసుకుంటామో ఈ కొమ్ములకు కూడా మనం పైన చెక్కు అంతా తీసేసుకోవాలి. ఇలా నైఫ్ సహాయంతో కానీ ఏదైనా పిల్లర్ సహాయంతో కానీ చక్కగా మనం పసుపు కొమ్ముల పైన ఉన్న చెక్కు మొత్తం అల్లానికి తీసుకున్నట్లుగా తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మీకు తీసుకునేటప్పుడు చేతికి పసుపు అవుతూ ఉంటుందండి. మీరు కావాలంటే ఏమైనా కవర్స్ వేసుకొని పసుపు కొమ్ముల పైన ఉన్న చెక్కు తీసేసుకోండి. చూడండి, ఈ విధంగా అన్నిటినీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి ఈ కొమ్ముల్ని మనం చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన సైజులో ఈ పసుపు కొమ్ముల్ని చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. అయితే ఒకవేళ పసుపు కొమ్ములు తినలేము అనుకునే వాళ్ళు తురుముకున్నట్లయితే అస్సలు మీకు క్యారెట్ పచ్చడి ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ పసుపు కొమ్ముల పచ్చడిని ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం అవాయిడ్ చేయండి. అయితే మిగతా వాళ్ళకి మాత్రం ఈ పసుపు కొమ్ముల పచ్చడి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. అవుట్ స్టాండింగ్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకిస్తుంది పసుపు కొమ్ముల పచ్చడి. ఈ పసుపు కొమ్ముల పచ్చడితో చాలా ఈజీగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చండి. ఎవరైనా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు తప్పకుండా వాళ్ళు అన్నంలో ఈ పచ్చడిని తీసుకున్నట్లయితే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఇక్కడ నాకు 1 కప్పు వరకు తురుము అనేది రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ తురుముని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలండి. బాండీలోకి ఇక్కడ నేను 1 కప్పు తురుముకి 1/2 చెంచా వరకు మెంతులు తీసుకుంటున్నాను. ఈ మెంతుల్ని చక్కగా దోరగా వేయించుకోవాలి. మెంతులు అస్సలు మాడకుండా వేయించుకోండి. మెంతులు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇక్కడ మనం మెంతులు 1/2 చెంచా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను ఆవాలు కూడా 3/4 చెంచా ఆవాలు తీసుకున్నాను. అంటే 3/4 స్పూన్ ఆవాలు తీసుకున్నాను. ఈ ఆవాలను కూడా చక్కగా వేయించుకోవాలి. ఆవాలు వేగకపోతే అసలు పచ్చడి రుచిగా ఉండదండి. ఆవాలు మనకి చిటపటలాడే అంతసేపు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఆవాలను కూడా చిటపటలాడించుకునే అంతసేపు వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనించుకోవాలి. ఇప్పుడు బాండీలోకి నూనె తీసుకుందామండి. మరి నూనె కాగే లోపల ఇక్కడ నేను ఆవాలు మెంతుల్ని మిక్సీ పట్టేసుకొని పొడిగా తయారు చేసుకొని ఈ పొడిని పక్కన పెట్టేసుకున్నాను. నూనె కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 6 లేకపోతే 7 రెబ్బల వరకు వెల్లుల్లిపాయలు వేసుకోండి, పొట్టు తీసేసుకొని. ఇప్పుడు ఈ వెల్లుల్లిని కొంచెం సేపు వేయించుకోవాలి. వెల్లుల్లి మంచిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తురుముకున్నాం కదా పసుపు కొమ్ముల్ని, ఈ తురుము వేసుకోవాలి. అయితే మనం ఈ పచ్చడిని మరీ ఎక్కువసేపు వేయించుకోవాల్సిన పని లేదండి. కేవలం 1 నిమిషం పాటు ఈ తురుముని వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు వేయించుకున్నట్లయితే ఈ పసుపు ఫ్లేవర్ ఏదైతే ఉందో అది మనం మిస్ అవుతామండి. కాబట్టి కేవలం 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. మీరు 1 నిమిషం పాటు వేయించుకున్నా కూడా మనకి పచ్చడి చక్కగా నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను కొంచెం పచ్చడి తయారు చేస్తున్నాను కాబట్టి ఇది 10-15 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా వేయించుకుంటే చాలు. మరీ ఫ్రై అయ్యేంతసేపు వేయించుకోవద్దు అసలు.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తురుము మొత్తాన్ని, ఈ మిశ్రమం మొత్తాన్ని మనం చల్లారనిచ్చుకోవాలి. తప్పనిసరిగా చల్లారనిచ్చుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం మసాలా అనేది రెడీ చేసుకుందాము. మసాలా కోసం ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి అర చెంచా వరకు ధనియాల పొడి వేసుకోండి. అలాగే ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆవాలు, అలాగే మెంతుల్ని పొడిగా తయారు చేసుకున్నాం కదా, ఈ పొడి మొత్తం వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి కారం కూడా వేసుకోండి. ఒక చెంచా వరకు కారం కూడా వేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది. అర చెంచా వరకు శొంఠి పొడి కూడా వేసుకోవాలండి. అల్లం పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు తురుముకి పెద్ద నిమ్మకాయ అని రసం తీసుకుంటున్నానండి. ఒక నిమ్మపండు కరెక్ట్గా సరిపోయింది. మీరు ఒకవేళ పులుపు ఎక్కువ తినేవాళ్ళు, కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కదా, అటువంటి వాళ్ళు ఇంకొక నిమ్మపండుని పిండుకోవచ్చు. ఈ నిమ్మరసం అనేది కూడా చూసుకొని పిండుకోవాలండి. ఈ విధంగా నిమ్మరసం మొత్తం పిండేసుకోవాలి. పుల్లగా కారంగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మనకి ఆ పసుపు ఫ్లేవర్ అనేది తెలుస్తూ చాలా బాగా ఇష్టపడతారు. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ పచ్చి నూనె కూడా వేసుకోవాలండి. 1 చెంచా వరకు పచ్చి నూనె కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పచ్చి నూనె అంటే మనం వేడి చేయకుండా నూనె వేసుకోవాలి, వంట నూనె. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా, మనకి మసాలా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ మసాలా ముద్దని మనం బాండీలో వేసుకుందాము. ఇక బాండీ స్టవ్ ఆన్ చేయాల్సిన పని లేదండి. స్టవ్ ఆన్ చేయకుండానే ఈ మిశ్రమం మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం నిమ్మరసం వేసుకున్నాం కదా, నిమ్మరసం మూలంగా మనకి చేదు వచ్చేస్తుంది అనమాట. ఈ మసాలా మొత్తం చక్కగా ఈ పసుపు తురుముకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. తింటుంటే పుల్లగా కారంగా మనకి క్యారెట్ పచ్చడి కూడా ఇదే విధంగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అంతే విధంగా మనకి పసుపు కొమ్ముల పచ్చడి కూడా అదే రుచితో ఉంటుందండి. చూస్తున్నారు కదా, మనకి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే మీరు కావాలంటే ఈ పసుపుతో పాటు క్యారెట్ను కూడా యాడ్ చేసుకోవచ్చండి. క్యారెట్ తురుము కూడా వేసుకొని రెండు కలిపి కాంబినేషన్తో మనం ఈ పచ్చడి అనేది తయారు చేసుకోవచ్చు. 10-15 రోజుల పాటు మనకి ఈ పచ్చడి అనేది చక్కగా నిల్వ ఉంటుంది. వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని తింటే చక్కగా బరువు తగ్గుతాము, అలాగే నోటికి చాలా కమ్మగా తింటాము. మరి మీ అందరికీ ఈ పచ్చడి వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.